నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ ఇవాళ కిరణ్ టీవీ వీక్షిస్తున్న ఎంతోమంది వ్యక్తులకి లక్షలాది మంది వీడియోస్ చూస్తున్నారు మేడం. వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యశ్రీయాలతోటి సిరి సంపదలతోటి మానసికమైన ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించాలని మనసా వాచ ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తున్నాను. సంతోషం గురుగారు. మాకు తెలియని ఎన్నో విషయాలైతే తెలియజేస్తూ వస్తున్నారు గురుగారు. సో ఈ వీడియోలో వచ్చేసి మనం రాహు గురించి మాట్లాడుకుందాం గురుగారు. చాలా అత్యద్భుతమైన టాపిక్ రాహు అంటే. అవును గురుగారు. ఎందుకంటే రాహు అనగానే ఒళ్ళు పులకరించినట్టుగా అయింది. అదే కదా. ఎందుకంటే నైట్ కొంతమంది సెలబ్రిటీస్ అనే కాకుండా సామాన్యుల్ని కూడా సెలబ్రిటీస్ ని చేయగల శక్తి కేవలం రాహుకే ఉంది అని అయితే నేను విన్నా. ఆకర్షణ కారకుడు కదా ఆ గ్రహం. ఏంటంటే ఇప్పుడు పలానా రవికుమార్ ఉన్నాడు, పలానా మేడం ఉన్నారు అనుకునేటప్పటికి ఏంటంటే ఆకర్షకారకుడు సెలబ్రిటీస్కి కారణం ఏంటంటే మీరు అన్నట్టు మీ మాటకి అడ్డొచ్చానని కాదు, కానీ ఈ రాహు అనగానే ఆ పేరు రా అవును అనే అక్షరంతో హా అనే అక్షరం, వా అనే అక్షరం ఇక్కడ చాలా చాలా అత్యద్భుతమైన మాట. రాహు అని ఎందుకన్నారు అంటే వీళ్ళు గ్రహాల్లో ఛాయాగ్రహాలు అని చెప్పడం జరిగాయి. గ్రహాలు ఛాయాగ్రహాలు. ఛాయాగ్రహాలు అంటే రెండు రాహు కేతు. ఈ రాహు యాక్టివేషన్ ఎలా ఉంటుందంటే అండి చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఏంటంటే నైట్కి నాటికి స్టార్ని చేస్తాడు, నైట్కి చెరసాల్లో కూడా పడేస్తాడు. జైలు పాలు అయ్యాడు గురుగారు అంటే ఒక వ్యక్తి వాడి యొక్క జాతకంలో వ్యయంలో కానీ అష్టమంలో కానీ రాహు ఉంది. పేరు పోవాలన్నా రాహువే, పేరు తీసుకోవాలన్నా రాహువే. అసలు ఎవరో అంటారు రాహు యొక్క నక్షత్రాన్ని బట్టి గ్రహాన్ని బట్టి ఎలా ఉంటుంది, లగ్నాతో ద్వాదశ భావాలను బట్టి కదా వ్యయంలో ఉన్న స్థానాన్ని కానీ కాల్స్తే చూసుకోండి. ఎవరైతే చెరసాల యోగం పట్టిందో వారికి రాహు నీచి పట్టి ఉండడం కానీ వ్యయంలో పడడం కానీ జరుగుంటుంది. అది పెద్ద పెద్ద ఫిలిం స్టార్లు అవ్వచ్చు, ఓ డైరెక్టర్ అవ్వచ్చు, ఎందుకు వెళ్తాడో తెలియదు, ఏదో ఒక విషయం గురించి ఇరుక్కుంటాడు. ఎవరో సినిమా యాక్టర్ గురించి అవ్వచ్చు, నేను చెప్పకూడదు, డైరెక్టర్ సినిమా యాక్టర్ గురించి కంప్లైంట్స్ వెళ్ళి టాప్ మోస్ట్ డైరెక్టర్ ఓ సినిమా యాక్టర్ గురించి చెరసాల యోగం పట్టింది. ఇలాగా రాహు యొక్క మహర్దశలో పుట్టడం ఒక యోగం అని చెప్తారు. అదే గురుగారు, రాహు మహర్దశలో పుట్టిన నక్షత్రాలు ఏవి గురుగారు? చాలా ఈజీ. రాహు మహర్దశలో పుట్టిన నక్షత్రాలు అంటే మూడు. ఈ యొక్క 27 నక్షత్రాల్లో రాహు మహర్దశలో వచ్చే నక్షత్రాలు ఏమిటి అనుకున్నట్లయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో పరమశివుడు నక్షత్రంగా చెప్పడం జరుగుతుంది. లయకారకుడు కూడా ఆయన. అవును కదా. ఇప్పుడు మిగతా దేవతలకి చేస్తూ ఉంటారు చాలామంది, చూసారో లేదో. తక్షణమే ప్రసన్నమైపోవాలంటే ఏం పట్టుకుంటారండి? శివుణ్ణి. అవును. నమశివాయ 5 సార్లు అనేటప్పటికి వాడికి ఆటోమేటికల్లీ ధనం కానీ వాడికి ఏం కావలిస్తే అది వస్తుంటారు. ఎందుకంటే ఈజీగా పని అయిపోయేది విశ్వంలో ఏంటంటే అండి శివుడి యొక్క నామమే. పెద్ద మంత్రాలు, బాలాశంకరుడు పెద్ద మంత్రాలు లేదా మహన్యాసాలు చేసి కంట ఎంత మంచో అంత చెడు ఉంటుందని చెప్తారు. ఉదాహరణకు మనకు లైవ్లో చూసే విషయాలు చెప్పాలి మేడం. ఎందుకంటే లేనివి అపోహ కల్పన చేసి జనాలను మోసం చేయడం నాకు ఇష్టం ఉండదు. ప్రధానంగా ఏంటని గురుగారు అంటే ఇక్కడ రాములు వారు, ఇక్కడ విష్ణుమూర్తి, ఈశ్వరుడు అని భేదాలు కాదు. ఇక్కడ రావణాసుడు అనే వ్యక్తి అంత ఫేమ్ వచ్చేయడం గల కారణం ఏంటి ఎవడో తెలియదు. లేకపోతే రావణాసుడు దేనివల్ల వచ్చాడు? లంక విషయం ఏంటంటే ఆయన శివ పరమాత్ముడిని ఎక్కువగా కొలిచేవాడు. రావణాసుడిని ఒక గుడ్డు ఒక బ్యాడు చూసారో లేదో, ఆయన ఆటోమేటికల్లీ కైలాసాన్నే భుజాలతోటి ఊపాడు అంటారు రావణాసుడు. అది కాకుండా వాళ్ళు ఏం కోరుకుంటే అది అయిపోతుంటారు. రాహు యొక్క నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏం కోరుకుంటే, ఈశ్వరుడిది రాహు యొక్క నక్షత్రం, మన ఆరుద్ర నక్షత్రం ఈశ్వరుడిది. అలాగే రావణాసుడు స్వాతి నక్షత్రం రాహు యొక్క నక్షత్రం కాబట్టి ఏమడిగితే అది సాధించగల వ్యక్తి. అది కాకుండా రాహు యొక్క నక్షత్రంలో బలం చేకూరాలి గురుగారు అని చూసుకున్నట్లయితే ఈ రాహు యొక్క నక్షత్రం వల్ల ఎవరైతే లావెక్కారో వాళ్ళకి యోగం పట్టదు. బాగా బలాత్ముడుగా ఉన్నాడంటే రాహు యోగించడం కింద లెక్క. రాహు యోగించాలి అంటే చాలా బక్కబల్చగా మామూలుగా సామాన్యంగా ఉండే వ్యక్తులు. ఉదాహరణకు ఆరుద్ర నక్షత్ర జాతకుడు రాహు మహర్దశలో జన్మించుంటారండి. 3 నక్షత్రాలు. ప్రథమ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, మిథున రాశిలో ఉన్న వాళ్ళు రాహు మహర్దశలో జన్మిస్తారు. మహర్దశ
ఈ మహర్దశలో జన్మించడానికి వీడికి యోగాలు ఎలా పడతాయి? ఈ యొక్క రాహు మహర్దశలో పుట్టిన వారికి ప్రథమ స్థానంలో మామూలైన విద్యాభ్యాసం జరిగిన, ఎందుకంటే రాహు మహర్దశలో ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఓ రెండో పాదంలో పుట్టారని చూసుకున్నట్లయితే వాళ్ళకి దశాశేషం కట్టినట్లయితే రాహు మహర్దశ 18 సంవత్సరాలు కాబట్టి రెండో పాదంలో పుట్టినట్లయితే ఒక 5 సంవత్సరాలు 5.5 సంవత్సరాలు అయితే 11.5 సంవత్సరాలు దశాశేషం మిగిలింది. అంటే దశ ఇక మిగిలిన దశ లెక్క కడతాం, అయిపోయిన దశ లెక్క కడతాం. మిగిలిపోయిన దశ ఎంత ఉంది అంటే రెండో పాదంలో పుట్టాడు ఈ వ్యక్తి, 5 సంవత్సరాలు 2 నెలలు 19 రోజులు అయింది, ఇంకెంత మిగిలింది దశ అని చూసుకున్నట్లయితే 12 సంవత్సరాలు 8 నెలలు మిగిలింది. 12 ప్లస్ తర్వాత వచ్చే గురు మహర్దశ అంటే 7వ క్లాసులోకి వచ్చేటప్పటికి వీడికి విద్యందు అభివృద్ధి జరుగుతుంది. మామూలుగా గురు మహర్దశ అంటే విద్యందు అభివృద్ధి జరిగి ఆ 16 ప్లస్ 7 23 ఇంజనీరింగో లేదా మెడిసిన్ అయ్యేటప్పటికి ఆటోమేటికల్లీ అడ్మినిస్ట్రేషన్ పవర్స్ ఎలా వస్తాయి గురుగారు? 16 ప్లస్ 7 23 అయ్యేటప్పటికి శని మహర్దశ ప్రారంభం అవుతుంది. ఎప్పుడైతే శని మహర్దశ ప్రారంభం అయిందో వీటికి పట్టుకోలేరు. అసలు ఈ ఆరుద్ర నక్షత్రం కానీ లేదా మీరు రాహు మహర్దశలో ఏ నక్షత్రాలు వస్తాయంటే 3 నక్షత్రాలు వస్తాయి. అవి ఏమిటి అని చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆరుద్ర నక్షత్రం, స్వాతి నక్షత్రం 1 2 3 4 పాదములు మరియు శతభిష నక్షత్రం 1 2 3 4 పాదములో ఎవరైతే జన్మించుంటారో ఇక్కడ చాలా ఎంటైర్లీ డిఫరెంట్ యొక్క దశల్లో పడతారండి. ఆరుద్ర నక్షత్రం ఏమో మిథున్ రాశిలో జన్మిస్తాడు. మిథున్ రాశాధిపతి బుధుడు, నక్షత్రాధిపతి రాహు. ఈ రెండు చాలా పవర్ఫుల్ గా ఎఫెక్ట్. అంటే ఏంటంటే బుధుడు వ్యాపార కారకుడు, రాహు ఆకర్షకారకుడు. ఈ రెండు కలవడం వల్ల అఖండమైన తేజస్సు, విపరీతమైన ధనము. ఉదాహరణకి ఇందాక వీడియోలో చెప్పడం జరిగింది. ఎవరు అని చూసుకున్నట్లయితే మన కంటికి కనిపించే వ్యక్తులు ఈ యొక్క సెలబ్రిటీల్లో వీళ్ళు సెలబ్రిటీస్ ఎక్కువ ఈ ఆస్కారాలు ఉంటాయి. ప్రధానంగా ఈ రాహు మహర్దశలో ఎవరైతే జన్మిస్తారో వీళ్ళు సెలబ్రిటీస్ అయ్యి ఆస్కారాలు బహు ఎక్కువగా ఉంటాయి. ఏమిటండి, అక్కినేని నాగార్జున గారు రాహు మహర్దశి ఆరుద్ర నక్షత్రంలో పుట్టారు ఆయన. అదే కాకుండా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ సీఎం ఆఫ్ ఆంధ్ర, ఆయన కూడా ఆరుద్ర నక్షత్రంలో పుట్టడం వల్ల అంతకు ముందు వరకు రాజశేఖర రెడ్డి గారు తనయుడు అని తెలుసున్న ఒక ఈ యొక్క ప్రభావం 15 ఏళ్ళ బట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటో తన తండ్రి పరమపదించిన తర్వాత ముందు ఒక 4-5 ఏళ్ళ ముందు బ్యాక్ ఎండ్ లో ఆయనే చాలా కీగా చేసేవారు, ఐడియాస్ ఇచ్చేవారు తండ్రికి కూడా అని ఒక ఊహాగానం. తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా అండి ఈ రాహు మహర్దశలో జన్మించి వెళ్ళి వాళ్ళకు కూడా డైరెక్ట్ గా అపాయింట్మెంట్స్ దొరకవు. ఉదాహరణకి అందరు సెలబ్రిటీస్ ని కలుస్తాం, అక్కినేని నాగార్జునని కలవడం చాలా కష్టం సెలబ్రిటీస్ లో. ఎందుకంటే ఏ టైంకి ఏ బిజినెస్ లో ఎక్కడ ఉంటారో ఆయనకే తెలియదు. నెంబర్ ఆఫ్ బిజినెస్ అంటే 2 రకాలని, ఇటు ఆటోమేటికల్లీ యాక్షన్ చేస్తాం, అటు వ్యాపార రంగంలో కూడా మంచి కీర్తిని అధిరోహించిన వ్యక్తులు సెలబ్రిటీస్ లో ఆయన ఒకళ్ళు. అలాగే ఇక్కడ పొలిటీషియన్ రంగంలో కాకుండా అనంతమైన మేధాశక్తి వ్యాపారాల్లో సుసంపన్నమైన, అంటే ఓన్లీ పేపరే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నో రకాలైన వ్యాపారాలు ఆటోమేటికల్ ఉన్నాయని. గురుగారు, ఇప్పుడు ఆరుద్ర నక్షత్రంకి పుట్టుకతో ఓకే వాళ్ళకి రాహు మహర్దశ ఉంటుంది, మధ్య వయసులో వచ్చేటప్పటికి శని మహర్దశ. ఎందుకంటే ఇంకా రాహు మహర్దశ రాదండి, ఒకసారి వస్తుంది దశ. 120 సంవత్సరాలు రవి మహర్దశ దగ్గర నుంచి శుక్ర మహర్దశ వరకు లెక్క కట్టుకుంటే 26 సంవత్సరాలు. 10 సంవత్సరాలేమో చంద్రుడు, 16, 7 సంవత్సరాలు కుజుడు, 23, 18 సంవత్సరాలు రాహు, 23 ప్లస్ 18, 33, 41, 41 ప్లస్ గురుడు. 41కి అప్పుడు రాహు రాదండి. ఎప్పుడు వస్తుంది అంటే ఈ ఆరుద్ర నక్షత్ర జాతకుడికి రాహు మహర్దశ ప్రారంభంలోనే అయిపోతుంది. ఈ 120 సంవత్సరాలకి ఒకే సైక్లింగ్, ఏ యొక్క గ్రహమైనా సరే ఒకసారి తిరుగుతుంది. ఓకే, వాళ్ళ పుట్టుకతో ఆ దశతో పుడతారు కానీ వాళ్ళకి తర్వాత మళ్ళీ రిపీట్ అయితే అవ్వదు రాశి వాళ్ళకి. ఓకే, రిపీట్ అవ్వదు. వీళ్ళకి ఏంటి మరి గురుగారు మహర్దశ యోగం అని చూసుకున్నట్లయితే ఈ శని మహర్దశ చాలా అత్యద్భుతమైన యోగంగా చెప్పడం జరుగుతుంది. ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులకు కానీ, లేదా ఈ యొక్క స్వాతి నక్షత్ర జాతకులకు కానీ, లేదా శతభిష నక్షత్ర జాతకులకు కానీ ఈ యొక్క రాహు మహర్దశలో జన్మించి మధ్య వయసులో అంటే 23, 24 సంవత్సరం వచ్చేటప్పటికి శని మహర్దశ. ఈ శని యొక్క కారకుడు ఎవరు? అడ్మినిస్ట్రేషన్ పవర్స్, పొలిటీషియన్ వైపు లేదా జనధనాకర్షణకి సంబంధించిన గ్రహం కాబట్టి శని భగవానుడు 23 ఏట ప్రారంభం అవుతుందండి. ఒక 19 సంవత్సరాలు ఉండడం మీదట 42వ సంవత్సరం వరకు ఉండి అక్కడి నుంచి వీళ్ళకి అత్యద్భుతమైన వ్యాపార దశ బుధ మహర్దశ జరుగుతుంది.
ఇందాక మీ మాటకు అడ్డొచ్చాను. ఆ, ఈ యొక్క ఆరుద్ర నక్షత్రము మిథున రాశికి బుధుడు చాలా రాశికి ఇది కంటిన్యూషన్ అయి రాదండి. అవును. అందుకని యోగాలని చెప్తున్నాను. ఏ ఓకే. యొక్క యోగంలో పుడితే మహారాజ యోగం పడుతుంది వీళ్ళకి. ఉమ్, ప్రధానంగా తదుపరి స్వాతి నక్షత్రం చూసుకున్నట్లయితే స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు రాహు మహర్దశలో పుట్టి రాశాధిపతి తులారాశాధిపతి శుక్రుడు ఇక్కడ చూడండి. అంటే విలాసవంతమైన వస్తువులు, ఆ, విలాసవంతమైన జీవనము, మళ్ళీ జ్యువెల్ చేస్తారు వాళ్ళు కూడా. అంటే ఓకే. ఏంటంటే ఉమ్, ఎన్టీ రామారావు గారు స్వాతి నక్షత్రం జ్యువెల్ ఏంటి, సినీ పరిశ్రమ కాకుండా రాజకీయ ప్రవేశం కూడా జరిగింది. అవును. ఎవరైతే ఈ శుక్రుడు ఏంటంటే రాహు ఆకర్షకారకుడు, శుక్రుడు విలాసవంతమైన కారకుడు కాబట్టి అత్యద్భుతమైన చూడండి అంచె దశలో ఆయన కాషాయ వస్త్రాలు ధరించడం జరిగింది ఎన్టీ రామారావు గారు. ఏంటి అసలు అంచె దశలో కాషాయ వస్త్రాలు ఏంటి గురుగారు అని చాలామంది ఆలోచన. అసలు ఈ రంగు తేనె రంగు యూజ్ చేస్తారండి. నేను ఇప్పుడు వేసుకున్న తేనె రంగు. రాహు యొక్క విషయం ఏంటంటే తేనె రంగు అంటే చాలా ఇష్టపడతాడు రాహు. ఎవరైతే రాహు అయితే బాగుందో జాతకంలో ఎలా కనిపెడతాం, పళ్ళు వరుస తీరు చాలా బాగుంటుంది, వారు ఎప్పుడు నిత్యం నవ్వుతో నవ్విస్తూ ఉంటారు. నవ్వుతో నవ్విస్తే ఎవరు ఉంటారండి, సినిమా యాక్టర్లు సెలబ్రిటీస్ తప్ప మిగతా వాళ్ళు నవ్వుతో నవ్విస్తూ ఉండలేరు. ఉండగలరా? లేదు. ఎందువల్ల రాహు ఆకర్షకారకుడు ప్లస్ ఉపాసనా రంగంలో కూడా రాహు బాగుంటేనే ఉపాసనా రంగంలో అంటే ఒక శ్రీ విద్య ఉపాసన అయినా సరే అదే ఏ రకమైన ఉపాసన తీసుకున్నా ఇప్పుడు ఒక రకమైన ఉపాసన చెప్పడం లేదు. ఇది వరకు అయితే మా గురుగారు మాకు ఇచ్చినప్పుడైనా ఇప్పుడు నేను ముసలాన్ని అంటలేదు. ఇప్పుడు మేము తీసుకునే విద్యన ఈ పూర్ణ దీక్ష శ్రీ విద్య అన్నది చాలా అఖండమైన విద్యగా భువనేశ్వరి విద్యగా చెప్పడం జరిగింది. ఇప్పుడు చాలామంది నేను భగవాముఖి ఉపాసకుని, ప్రత్యంగర ఉపాసకుని, వారాహి ఉపాసకుని పెట్టుకున్నారు. ఇక్కడ పెట్టుకోవడం తప్పు కాదు ఎవరిది. ఇక్కడ అలాగా ఉపదేవతల ఉపాసనలు ఉండవు, ఒకే ఒక ఉపాసన. అది ఏమిటండి అయితే పంచదశ విద్య, సౌభాగ్య విద్య లేకపోతే మహావిద్య రెండే రకంగా ఉంటాయి. ఇది అసలు విద్యలోకి వెళ్ళారండి గురుగారు అంటే రాహు బాగుంటే జాతకంలో రెండే రెండు. క్షుద్ర విద్యలకు వెళ్తున్నాడండి ఆ వ్యక్తి అనుకున్నట్లయితే వాడికి రాహు నీచి పట్టేసి ఉంటాడు. కళ్ళల్లో ప్రాణం కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది రాహు నీచి పట్టిన వ్యక్తులకి. అదే రాహు బాగున్నాడు గురుగారు, విశాలమైన ముఖం, కనుబొమ్మలు చాలా నీట్గా ఉండడం, కళ్ళల్లో తేజస్సు ఉండడం, చూసారో లేదో వీళ్ళందరూ కూడా స్త్రీయాకర్షణ ఎక్కువగా ఉంటుంది రాహు యొక్క నక్షత్రం నుండి. వాళ్ళకి ఎక్కడున్నా 100 మంది యాక్టర్లు ఉన్నా నాగార్జున దగ్గరికి 64 సంవత్సరాలు వచ్చినా నాగార్జునతో ఒక సినిమా యాక్ట్ చేయాలని సరదా ఉంటుంది చాలా మందికి. అలాగే ఎంతో మంది సినిమా యాక్టర్లు ఉండగా ఎన్టీ రామారావు గారు జగదీక్ వీరుని కథ, గులే బకావలి లేకపోతే పాతాళ భైరవి ఈ సినిమాలు చూసినట్లయితే నాకు అంటే నేను పుట్టలేదు ఆ టైంకి తర్వాత పాతాళ భైరవి అనే సినిమాలు చూస్తే అబ్బా రాజు అంటే ఇలా ఉండాలిరా అనిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారు పెద్ద ఆయన అన్నట్టుగా చూపించేవాడు. ఆ హైట్ కానీ కళ్ళు యొక్క కదలికలు కానీ వాక్ స్వాతంత్రం వాక్ చాతుర్యం కానీ ఆయన ఒక శ్లోకం చెప్పారు అంటే దానవీర స్వరకరణలో అందరూ చెప్తారు. సాయి కుమార్ చెప్పారు, తర్వాత ఎవరో సంథింగ్ మిమిక్రీ ఆర్టిస్టులు చెప్పారు. అది ఆయన యొక్క రీతి ఎందుకు రాలేదంటే ఆ యొక్క నక్షత్రంలో పుట్టి తులారాశిలో జన్మించడం వల్ల అయిపోయి. అలాగే ఎప్పుడు బాగుంటుంది గురుగారు ఇప్పుడు స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం వాళ్ళకి చిన్న రాహుమార్దశలో పుట్టి 2-3 పాదాల్లో పుడితే నేను దాకా చెప్పడం జరిగింది. దశాశేషం కొంతమందికి 8 ఏళ్ళు ఉంటుంది, 1వ పాదంలో పుట్టిన వాళ్ళకి 12 సంవత్సరాలు ఉంటుంది, లేదా అప్పుడే ఎంటర్ అవుతుంటే పుడితే 6 నెలల్లోనే 17 సంవత్సరాలు ఉంటుంది. మొత్తం మీద ఓవరాల్గా వీళ్ళకి ఏ దశలు యోగిస్తాయి అనుకున్నట్లయితే శని మహర్దశ మరియు బుధ మహర్దశ మధ్య కాలంలో వస్తాయి. ఎప్పుడండి గురుగారు అంటే ఉదాహరణకి ఇందాక చెప్పడం జరిగింది 16 + 10 26వ సంవత్సరంలో వచ్చేటప్పటికి అది దశాశేషాన్ని బట్టి ఉంటుంది. 26 ఒకరికి వస్తుంది, 23కి ఒకరికి వస్తుంది, పాదాలను బట్టి. ఉదాహరణకి 26 ఏట వచ్చేసిందండి గురుగారు అని మీరు అనుకున్నట్లయితే అక్కడి నుంచి అండి ఇంకా ఇలా పట్టుకోలేం. శని మహర్దశ ప్రారంభం అవుతుంది. శని మహాదశలో వీళ్ళకి బాగుంటుంది. శని మహర్దశ భూమింగ్ అండి రాహులో పుట్టిన వాడికి. ఆ శని మహర్దశ అయ్యాక మళ్ళీ బుధ మహర్దశ వస్తుంది. అక్కడికైతే ఇంకా అత్యద్భుతమైన దశ కింద వెళ్తూ ఉంటారు. స్త్రీలైనా పురుషులైనా అసలు స్త్రీలైనా పురుషులైనా ఆటోమేటికల్లీ ఇక్కడ రాహు యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, స్త్రీలైనా పురుషులైనా. అంటే చాలా మంది పురుషులే చెప్పారు గురుగారు మీరు స్త్రీలు చెప్పలేదు అని అనొచ్చు. ఇక్కడ రాహు యొక్క నక్షత్రం కాబట్టి ఇది స్త్రీ యొక్క నక్షత్రంగా చెప్పడం జరుగుతుంది. ఎవడేమంటాడంటే పురుష నక్షత్రం కదా మొండము తల అంటారు. కానీ ఇక్కడ రాహుని నక్షత్రంలో పుట్టి యోగాలు లేవంటే రాహుని ప్రసన్నం చేసుకోవడం కూడా ఉందండి. చివర్లో చెప్దాం గురుగారు ఎలా ప్రసన్నం హ్యాపీ. అది కాకుండా ఈ రాహు
శతభిష నక్షత్రం వాళ్ళకు కూడా ఉంటాడు. అవును. ఇక్కడ ఉమ్, అదేంటంటే గురుగారు మీరు చెప్పారు కానీ యోగించడం లేదు ఏంటంటే ఇక్కడ తులారాశి వారికి శుక్రుడు అధిపతి, ఇక్కడ శతభిష నక్షత్రం వాళ్ళకి కుంభరాశిలో శని మరియు రాహు, రాశాధిపతి శని, ఉమ్, నక్షత్రాధిపతి ఓకే. రాహు. రాహు. దీనివల్ల కొంతమందికి ఈ శతభిష నక్షత్రం ఉన్న వాళ్ళకి ఉమ్, 26వ ఏడు దగ్గర నుంచి 45వ ఏడు వరకు డెవలప్మెంట్స్ లేకుండా ఉంటున్నాయి. ఎందువల్ల ఆ, ఈ రాశాధిపతి శని ఉన్న కారణంగా వాళ్ళకి ఎదుగుదల లేదు. ఎప్పుడు ఉంటుందండి? ఉమ్, 43వ ఏట వచ్చిన తర్వాత వీళ్ళకి బుధ మహాదశ ప్రారంభం అయ్యాక ఓకే. 43 కొంతమందికి వస్తుంది, 47 కొంతమందికి వస్తుంది, 47 ఏట వస్తుంది. వాళ్ళకి ప్రత్యేకంగా ఈ యొక్క శతభిష నక్షత్రం వాళ్ళకి బుధ మహాదశ వచ్చాక విపరీత రాజయోగంగా పడుతుంది. ఏంటంటే వద్దన్న డబ్బు. బుధుడు ఏంటంటే వ్యాపార కారకుడు, ఎన్నేళ్ల పాటు ఉంటాడు గురుగారు? బుద్ధి కారకుడు. 17 సంవత్సరాలు, 17. ఓకే. 17 ఇయర్స్ లైఫ్ సెటిల్ అయిపోవచ్చు. అంతే కదా. అంటే మీకు చెప్పాను ఇందాక, రాహు ఒక్కసారిగా పడగొట్టేయచ్చు, ఒక్క స్థాయిగా అవును. చేయొచ్చు. ఎలాగ గురుగారు అంటే చూడండి, లాటరీ తగిలిందండి మాకంటాడు. ఉమ్, లాటరీ తగిలిందంటే కారణం ఏంటంటే మిగతా గ్రహం ఏం కాదండి, రాహు బాగుంటేనే వాడికి లాటరీ తగులుతుంది. ఓకే. ఆ, రాహు బాగుంటేనే ఆ, వాడికి లాటరీ తగులుతుంది. అవును. రాత్రి కోటీశ్వరుడు ఎలా అయిపోతాడు చెప్పండి? ఎవడింట్లోనూ లేదా బ్యాంకులో ఏదో జులై జల్సా సినిమా తీసినట్టుగా బ్యాంక్ లాగర్లు కొట్టేస్తే ఒక 100 కోట్లు వస్తుందంటారు. కానీ అది అవినీతి, అదేగా. దాన్ని మనం అవును. ఎంకరేజ్ చేయకూడదు. ఉమ్, ఇక్కడ రాహు యొక్క విషయం ఏంటంటే ఏదో తీసుకున్నారు, న్యూస్లో చూపిస్తాడు పలానా వ్యక్తి అన్న వ్యక్తికి ఆ లేడీ పేరు మీద తగిలింది 1.5 అని చెప్తారు. లేకపోతే చూడండి, నేను మొన్న టీవీలో చూశాను, ఆడ ఎక్కడో అవును. బంగ్లాదేశ్లో ఎక్కడో ఎక్కడి నుంచి వెళ్ళి lottery. బంగ్లాదేశ్కి వెళ్ళిపోతే వాడికి 36 కోట్లు తగిలింది అవును. లాటరీ. వాడికి ఉమ్, ఏంటంటే ఉమ్, సామాన్యమైన ఒక ఆ, ఎక్కడ పోర్ట్లో, వైజాగ్ పోర్ట్లో పనిచేసి ఉమ్, ఆ టికెట్ ఎందుకో కొందామని చెప్పి ఉమ్, పోతే పోయింది వస్తే వస్తుందని 1500 పెట్టి టికెట్ కొన్నట్ట. అదే. ఎక్కడంటే వైజాగ్ పోర్ట్లో పనిచేసేటప్పుడు అవును. ఆ పోర్ట్లో వెళ్ళిన తర్వాత బంగ్లాదేశ్ వెళ్ళిపోయాడు. అది 2 months అయిన తర్వాత లాటరీ తీస్తే వాడికి 36 కోట్లు తగిలింది. అదేగా. ట్యాక్స్ పోతుంది 10 కోట్లు, అవును. కానీ 26 కోట్లు రావడం ఎంత లాభం? అంతేగా. అబ్బా, వాడికి తెలీదు ఏ దశ వల్ల వచ్చింది, కానీ అది రాహు తీసుకొచ్చాడు. ఓకే. ఆ యొక్క లాభం తీసుకొచ్చిన వాళ్ళు ఎవరండి? రాహు. అది. లేదా షేర్ మార్కెట్లో ఉన్నాడు. రాహు బాగుంటేనే షేర్ మార్కెట్కి వెళ్ళమంటారు, లేకపోతే వెళ్ళకరా నాన్న. ఆ, ఎందువల్ల చూసారో లేదో, ఇప్పుడు బంగారం హెచ్చెక్కిపోతే షేర్ ఓకే. మార్కెట్ డౌన్ అయిపోయినట్టు లెక్క. ఆహా, ఓకే. రాహు బాగుంటేనే మ్మ్. షేర్ మార్కెట్లోకి వెళ్ళండి అని చెప్తారు. రాహు బాగుండాలంటే అలా గురుగారు జాతకం పూర్తిగా పరిశీలించాలి. ఆ, జాతకం రీత్యా జన్మలగ్నవశాత్తు కుటుంబ స్థానంలో ఉన్నాడా, ధనస్థానంలో ఉన్నాడా, ఉమ్, చతుర్థ స్థానమైన తల్లి స్థానంలో ఉన్నాడా, సోదరిమణులైన తృతీయ స్థానంలో ఉన్నాడా, లేకపోతే లగ్నాత్తు జన్మస్థానంలో ఉంటే వాడికి కాలసర్పదోషం ఇంకేం చూడక్కర్లేదు. వాడికి ఏంటి, 2 ఆడపిల్లలే పడతారు, లేకపోతే నీకు అమ్మాయి ఉందని ముఖం మీద అడిగేయచ్చు. అదే. జాతకంలో ఏంటంటే జన్మలగ్నవశాత్తు జన్మస్థానంలో రాహు సంచరిస్తూ ఆ, కేతు గ్రహాలు మంచి పడిపోతే వాడికి కాలసర్పదోషం. వీడికి ఏంటని గురుగారు ఉమ్, మాటికి ఏదో ఒక నింద వేస్తూ ఉంటారు. చుట్టాల్లో నదు ఏదో అయిపోతాడని చెప్పావు కదా మీ అబ్బాయి, ఎటు కాకనే ఇంటర్మీడియట్ దగ్గర ఆగిపోయాడు, చూసేవాడి భవిష్యత్తు ఏంటో అని నిందపడి వస్తూ ఉంటారు వాడిని. ఓకే. లేదా వాడికి వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. ఇలా 12 రకాలైన కాలసర్పదోషాలు కూడా ఈ రాహు వల్ల జరుగుతాయని చెప్పడం జరుగుతుంది శాస్త్రం. ఓకే. అసలు కాలసర్పదోషం ఏర్పడడానికి కూడా రాహువే కారకుడు. ఉహుం, అవునా గురుగారు? గొడవలు అవ్వడానికి కారకుడు రాహు. అప్పటి వరకు మామూలుగా ఉన్నవాడు అలా వెళ్తూ ఎవరో అమ్మాయిని ఇష్టపడి మాట వినలేదని, అమ్మాయి ప్రేమించలేదని యాసిడ్ పోసాడండి అని గుంటూరులో విన్నాం 20 ఏళ్ళ క్రిందట. అవును. దానికి కారణం ఏమిటి? రాహు. ఓకే. ఓ, ఇలాంటివన్నీ కూడా చెడు ప్రభావాలకు కూడా రాహువే ఇన్ఫ్లుయెన్స్ అంటారు. ఓకే. చెడు ప్రభావాలు ప్రయోగం చేశాడు గురుగారు ఎవరో, అంటే వీడి జాతకంలో రాహు బాగోలేదనమాట. లేకపోతే వీడికి ప్రయోగం మీదకి అంటలు దసరా. అంటే మిగతా 8 గ్రహాలు ఉన్నాయి కదా, గ్రహాలు అవన్నీ ఏం చేస్తున్నా గురుగారు, పడుకున్నారని అడిగేది చెవడో అదే. కాదు. ఆ, రాహు యొక్క స్థితి బాగోపోతే జాతకంలో ఎతటివాడు ప్రయోగాలు మన మీద విసిరేస్తాడు. ఉమ్, ఓకే. ఇది మాత్రం కంపల్సరీ. ఉమ్. రాహుని ఉమ్. మీరు ఎలా అన్నట్టు ప్రసన్నం చేసుకోవాలి గురుగారు రాహుని? రాహుని ప్రసన్నం చేసుకోవాలంటే చాలా ఈజీ అండి. ఏ ఏంటంటే, నక్షత్రాల వల్లైనా? ఆ, ఆ, మేషం దగ్గర నుంచి మీన రాశి, అశ్విని నక్షత్రం దగ్గర నుంచి రేవతి నక్షత్రం వాళ్ళు ఎలా ప్రసన్నం చేసుకోవాలి. ప్రతిరోజు రాహుకాలం అని ఉంటుందండి. ఆ, రోజుకొక రాహుకాలం చెప్పడి. ఇది ఎన్ని రోజులు ఉంటుంది, ఎంతసేపు ఉంటుందంటే 1.5 గంట. ఓకే. ఉమ్, 1.5 చూసుకోవాలి రోజు hour. చూసుకుంటే రోజు calendar లో ఆటోమేటికల్లీ తెలిసిపోతుంది. అవును. టుడే మొబైల్లోనే గూగుల్ వచ్చేస్తుంది. తల్లి ఉంది. అవును. మండే రాహు 8 రాహుకాలం. గంటలకి, అవును. ఆ, 7:30 to 9 ఓకే. ఆటోమేటికల్లీ ఉదయం. ఏం చేయాలి ఆ గురుగారు? 7:30 to 9 సమయంలో ఉమ్, ఒక మట్టి ప్రమిది తీసుకుని దాంట్లో
మన ఒత్తులు 2 ఒత్తులు అని చెప్పడం జరిగింది. మనం అవును. ఎప్పుడు మనం పెట్టినా వైవాహిక జీవితం భార్యాభర్తలు ఉన్న వాళ్ళు 3 దీపాలు 5 దీపాలు వెలిగించొద్దు. ఓకే. ఓన్లీ 2 ఒత్తులు. ఇది ఆడవాళ్ళైనా వెలిగించవచ్చు, ఒక దీపము, మగవాళ్ళైనా 2 ఒత్తులు. అంతే. ఒక దీపంలో 2 ఒత్తులు వేసి ఏ నూనెనా మళ్ళీ కొంతమంది అడుగుతారు, ఆవు నూనె, అది ఆవు నెయ్యి, ఆవ నెయ్య, ఆవు నూనె, కొబ్బరి నూనె. నేను వాడిదైతే ఇంటి దగ్గర హ్యాపీగా కొబ్బరి నూనె అండి. ఇది మన కొబ్బరి చెట్టు ఎదురుకుండా స్వచ్ఛతగా ఎదురుకుండా వస్తుంది. కానీ మోసం చేసాడంటే నమ్మలేం. అంతే. అవును. కొబ్బరి నూనె తీసుకుని వెలిగించడం వల్ల ఏంటంటే కొబ్బరి వల్ల తెలుపు మనస్సు కారకుడు తెల్లగా కనిపిస్తుంది నూనె. అవును. కొబ్బరి నూనెలో ఉన్న లక్షణం ఏంటంటే ఎవడో చెప్తాడు నీకు ఏం లేదు శని, అష్టం శని ఇవన్నీ కాదండి. ఓకే. ఏ శని జరిగినా కొబ్బరి నూనె శ్రేష్టము. ఓకే. తప్పకుండా గురుగారు. కొబ్బరి నూనెలో ఒక మా దీపావళి ప్రమిద, ఎర్ర ప్రమిద ఉంటుంది కదా, ఎర్ర ప్రమిదలో ఎందుకు పెట్టాలి అంటే చాలా జాగ్రత్తగా వినండి. చాలా మంది కుందులు ఉంటాయి కదండి, కుందులో పెట్టకూడదా అంటే ఆ కుందుల్లో ఆ ఇత్తడితో పాటు ఏమేం కలిసాయో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఈ ఎర్ర ప్రమిదలో పెట్టడం వల్ల అది భూమి నుంచి ఉన్న మట్టి ద్వారా తీసి మన వాళ్ళు ఈ యొక్క ఎర్ర ప్రమిదలు చేయడం జరుగుతుంది. భూమి ద్వారా ఉన్న ఎర్ర మట్టిని తీసి దాన్ని శుభ్రంగా మిషన్ ద్వారా చేయడం జరుగుతుంది. వాటి ద్వారా ప్రమిద అవుతుంది. ఇంక ప్రమిది అన్నదానికి మోసం చేయడానికి లేదు. అంతే. దీపావళి ప్రమిద అన్నది డైస్ మోడల్స్లో ఉన్నాయి, కానీ దానికి ఇంకో మెటీరియల్ కలపరు. ఎర్రమట్టి మాత్రం కలపాలి. ఏం కలిపినా ఎర్రమట్టి మాత్రం కలపకుండా తయారవదు. లేదా మన ఎర్రమట్టితో తయారు చేసినవి కొంచెం దూర ప్రాంతాలకు వెళ్తే దొరుకుతాయి. అవి పెట్టుకుని ఇంట్లో ఉంచుకోవడం బెస్ట్. మట్టితో చేసిన వస్తువు అని చెప్పడం జరిగింది శాస్త్రం. మట్టి అని ఎందుకు చెప్పారు గురుగారు అంటే అది ఎరుపు రంగులో ఉంటాడు రాహు. ఆ మట్టి మీద కొబ్బరి నూనె వేసి 2 ఒత్తులు వెలిగించి పెట్టి రాహుకి సంబంధించింది ఉందండి. అది రోజు అందరూ కూడా ఈజీగా, చాలా ఈజీగా నేర్చుకునేది ఈ విషయం. మన వీడియోలో ఎదుర్కొని చెప్తున్నాను. రాహువారిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచ కార్యేత్ రాహుజ్ఞానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే. మరొకసారి రాహువారిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచ కార్యేత్ రాహుజ్ఞానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే. అంటే ఈ రాహు యొక్క కారణం ఏంటంటే రోగానికి రావడానికి కారణం ఏంటంటే మిగతా నక్షత్ర గ్రహాలన్నింటికన్నా రాహు బాగోపోతేనే డయాబెటిక్ వస్తుంది. రాహు బాగోపోతేనే కిడ్నీస్ పాలవుతాయి. రాహు బాగోపోతేనే మిగతా అనారోగ్యాలు ఏర్పడతాయి. ఒక రాహు ఒకటి స్ట్రాంగ్ చేసుకుంటే జాతకంలో ఏ సమయంలో చెయ్యాలి అన్నది మీకు ఇందాక చెప్పాను. స్వామి అన్నాడు రాహుకాలంలో. ఇది సూర్యుడు ఉదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం లోపు వరకునే ఉంటుంది తప్ప రాత్రిలప్పుడు నిశ్రాత్రిలో దీపాలు పెట్టాలి, అది గుడిలోనే పెట్టాలని ఎక్కడ చెప్పలేదు. మనసా వాచ మనసు బాగుంటే ఇంటిలో తూర్పాగ్నేయంలో వెలిగిస్తే చాలా మంచిది. లేదు గురుగారు తూర్పాగ్నేయంలో ప్లేస్ లేదు, రాహు యొక్క ఇంట్లో ఎక్కడ ఉంటాడు అయ్యా అంటే నైరుతమంలో ఉంటాడండి. అక్కడ ఒక దీపం వెలిగించి హ్యాపీగా ఈ మంత్రాన్ని గంటన్నర పాటు చదవమంటారు గురుగారు? 18 పర్యాయాలు. రాహుకి ఇష్టమైంది 18 సంఖ్య అండి. 18 పర్యాయాలు చదివి హ్యాపీగా మనసా వాచ కోరుకున్నట్లయితే ఏంటి చాలా ఇతిబాధలు ఉంటాయి. అవును. ఏంటి మానసిక ప్రశాంతి ఉండదు. బాబు నేను చదివి అలా పుస్తకాలు తీసుకున్న 6 సబ్జెక్టుల్లో అరగంటకు ఒకసారి తీస్తున్నాను కానీ ఏమో బుర్రకి ఎక్కట్లేదు. ఎగ్జామ్స్లో ఫెయిల్యూర్ అయిపోతున్నాను, ఉద్యోగం రావట్లేదు లేదు, లేదా వివాహం అవ్వటం లేదు, సంతాన సమస్యలు ఉన్నాయి, లేదా ఏం చేయాలి జీవితం చచ్చిపోదాం అనుకునే వాడికి వీటిలన్నింటికీ కారణం రాహువే. ఎప్పుడైతే ఈ రాహుకాలంలో నేను చెప్పిన ఆగ్నేయముల తూర్పు ఆగ్నేయంలో పెట్టాలండి. ఇది ఓ తాములపాకు వేసి, తాములపాకు బుధుడు కారకుడు, మట్టి ఏమో రాహు కారకుడు, కొబ్బరి నూనెమో తెలుపు చంద్రుడి కారకుడు అండి, ఒత్తులేమో మళ్ళీ రాహు తెలుపుకి ఎరుపు కుంకం రాసి పెట్టేస్తాం. ఫైర్ అయితే ఎప్పుడు వెలిగించారో తూర్పు ఆగ్నేయంలో, ఎవడైతే అగ్నిని వెలిగించారో తూర్పు ఆగ్నేయ మూల వాడు ఫినాన్షియల్ డిప్రెషన్స్లోంచి బయటపడి అఖండమైన ఆయుర్దాయము, ఆనందము, సంతోషము, ధనము ఏర్పడుతుంది ఆ ఇంట్లో. ఏ సమయంలో పెట్టాలి అంటే చెప్పాను, సోమవారం నాడు 7:30 to 9. ఆ టైం మాత్రం మర్చిపోకూడదు. ఎవరు చెప్పారు అని అడిగికంటే ఈ ప్రక్రియ మనం ఏమీ తప్పు చేయమంటలేదు. ఎదటాళ్ళు ఇంట్లో ఏమి వెలిగించడం, మన ఇంట్లో మనం వెలిగించుకుంటాం. ఇది ఏం చేస్తాం, శుభ్రంగా స్నానం చేసి మంచి శుచిగా ఉన్న బట్టలు కట్టుకుని, దేనికి పంచే కట్టుకోవాలి, దేవుడి పంచి అంటే మడి పంచే ఉండాలి, ఆరేసిన తువ్వాలే ఉండాలని లేదు. స్త్రీలు ఉన్నారు వాళ్ళు పంచలు ఎక్కడ కట్టుకోగలరు, ఆరేసిన కచ్చాబోసి కట్టుకోవాలని ఏం లేదు. నెంబర్ 1గా హ్యాపీగా ఆ వేళ మనకి విస్త్రీ చేసిన బట్టలు బయటికి తీసుకుని చేసి మనసా వాచా పెట్టుకుని దానికి
తేనె నివేదనగా పెట్టాలండి అంతే. ఆ యొక్క తేనె. దీపానికి తేనె నివేదన, ఏం మంత్రాలు ఏం అక్కర్లేదు దీనికి. అవును. తేనె నివేదన రాహు అని చెప్పి, రాహుగ్రహం తేనె నివేదన సమర్పయామి అని ఈ తేనె వీళ్ళు స్వీకరించినట్లయితే ఎన్ని రోజులు చేయాలి గురుగారు? వీళ్ళు ఓపిక అండి. బాగుంది అనుకోండి. ఇప్పుడు ఒకటండి, నాకు డైలీ బాదం పప్పు జీడిపప్పు తినడం అలవాటు అయితే తిన్నాక బాగుంది అంటే, నీరసం తగ్గింది అంటే కంటిన్యూ చేస్తాం. అలాగే మనకి డబ్బు రావాలి, సంఘంలో కీర్తి ప్రతిష్టలు రావాలి, మంచి సెలబ్రిటీ అవ్వాలి అనుకునేవాడికి ఏంటండి, జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా ఈ రకమైన పరిపక్వత చేసినట్లయితే మంగళవారం నాడు అయితే ఎప్పుడు ఉంటుందయ్యా? 3 to 4:30 సమయం ఉంటుంది. అలా బుధవారం నాడు మధ్యాహ్నం 3 to 4:30 భోజనం తినేసామండి. ఎలాగా చేయొచ్చా లేదా? ఉట్టిది. భోజనానికి రాహుకి సంబంధం లేదు. మనం భోజనం ఎప్పుడు చేస్తాం? 1 గంట టు 2 సమయంలో చేస్తాం. అసలండి 2 దాటాక నిషిద్ధం భోజనం తినడం. అదో బ్రాహ్మడిగా చెప్పానని కాదు, ఇంక వాడికి అరుగుదల పోతుంది. ఎప్పుడో ఒకటి తిన్నాం కదా, నీరసం రాకుండా గురువుగారు అని ఉండకూడదు. ఏది ఆ సమయంలో చేయాలో ఆ సమయంలో చేయాలి. అవునా కదా? ఇది 1 గంట టు 2:30 మాత్రమే 2 సమయంలో చెప్పారు. ఇక్కడ మరి ఈ సమయాలు చెప్పారేంటి గురుగారు, దానికి ఒక నిర్ధారణమైన సమయం లేదా అని జనాల కమెంట్లో మనం బాధపడుతూ ఉంటారు. ఇక్కడ ఛాయాగ్రహాలైన రాహుకేతువులకి ఏ రాశిలో పడితే ఆ రాశిలోకి వెళ్ళడానికి వాళ్ళకి అర్హత ఉంది. అందువల్ల వీళ్ళు ఏ సమయంలోనైనా పట్టేసుకుంటారు. అదే బుధవారం నాడు అనుకోండి, వేరే సమయం కేటాయించారు. మంగళవారం నాడు మాత్రం 3 to 4:30 సమయం రాహు. కొంతమంది మాకు గ్రహం చేయాలంటే భయం గురుగారు, ఎలాగా? లలితా సహస్రనామం చదవచ్చు. రాహుకి అధిదేవత ఎవరు అని చెప్తే ఏంటంటే అమ్మవారు. ఏ రకమైన అమ్మవారు ఏం చేయవచ్చు. మళ్ళీ అమ్మవారికి ఛానల్ చేసిన మిమ్మల్ని కమెంట్లను ఇతను గ్రహానికి చెప్పాడు కానీ ఏ అమ్మవారో చెప్పలేదు, ఇతను ఏం జ్యోతిష్యుడు అంటారు. ఇక్కడ రాహుకి అధిదేవత ఎవరంటే అండి అమ్మవారు. అది చండీదేవత అవ్వచ్చు, అయితే లలితాపరా భట్టారికి అవ్వచ్చు, వారాహి దేవత అవ్వచ్చు, మాతంగి దేవత అవ్వచ్చు, ఎవరో ఒక అమ్మవారు. ఇక్కడ క్షుద్ర విద్యలో అమ్మవారిని చేయకూడదు. వీడు ఏంటంటే వీడు ఎదుగుదలకి చేస్తున్నాడు ఈ యొక్క విషయంలో. అదే గురువారం నాడు అనుకోండి 1 గంట టు 1:30 to 3 ఉంటుంది. బుధవారం గురుగారు బుధవారం నాడు 9 to 10:30 ఉదయం. బుధవారం నాడు ఉదయం 9 to 10:30. గురువారం నాడు మధ్యాహ్నం 1:30 to 3. అదే శుక్రవారం నాడు 12 to 10:30 to 12 8 గంటలకు ఉంది. ఒకసారి చూసుకుంటే హ్యాపీ. క్యాలెండర్ లో ఉంటాయి కదా అందరికి ఈజీగా. అవును, అది శుక్రవారం నాడు ఒక సమయం. ఆ రాహుకాలం 1 గంటన్నర ఏం చేయాలంటే ఏమీ తెలియలేదు గురుగారు. ఎలాగా? చాలా మంది మాకు రాహు యొక్క మంత్రం నోరు తిరగట్లేదు నువ్వు చెప్పింది. రాహు వారిష్టేతు సంప్రాప్తి రాహు పూజాంచ కార్యేత్ రాహుజ్ఞానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతి అని తెలియలేదు. ఎలాగా? ఏమీ లేదు. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని, శ్రీ అంటే లక్ష్మీదేవి, అమ్మవారిని పూజించుకుంటే శ్రీమాత్రే నమః అంతే. లేదా ఇంకా అది కూడా అనలేము. మాకు విపరీతంగా డబ్బులు కావాలి అని అంటే ఓం శ్రీ రాజమాతంగే నమః. డబ్బు కావాలనుకుని ఎవడైతే అనుకున్నాడో రాజమాతంగే నమః అంటే, నన్ను నువ్వు ఎలా కూర్చున్నావో ఆ స్వప్నం ఆ యొక్క సింహాసనం మీద, రాజసింహాసనం మీద నన్ను కూడా కూర్చోబెట్టు అని. ఒకటండి, ఈ రాహును కొలిచిన వ్యక్తికి ఏది కావలిస్తే అది నిదర్శనంగా లైవ్లో చూస్తారు. దానికి నేనే నిదర్శనం. నేను రాహుని పట్టుకోవడం వల్ల అత్యద్భుతమైన స్థాయికి ఎదిగాను. నేను ఏ గ్రహాన్ని దూషించలేదు. నేను ప్రాక్టికల్గా అనుభవించిన విషయం 10 మంది కూడా, కొన్ని లక్షల మంది అనుభవించాలని ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది తప్ప దీనివల్ల ఎటువంటి రాజకీయం లేదు. మనం బాగుపడడంతో మనలాంటి వాళ్ళు ఎన్నో కొన్ని వేల మంది బాగుపడితే హ్యాపీగా ఉంటుంది. నేను అనేది కూలివాడి కింద ఉండిపోవాలని ఎవడు చెప్పాడు? వాడు కోటీశ్వరుడు అవ్వాలని ఉంటుంది. ఇక్కడ కోటీశ్వరుడికి కాని యాక్షన్ ఉన్నాయి, కూలివాడికి కాని యాక్షన్. కానీ తేడా ఎక్కడ ఉంటుందంటే వీడు చేసి పట్టుదల కృషి మీద ఉంటుంది. కోటీశ్వరుడు తెల్లవారుజాము 4 గంటలు లేచి ఒక అరగంట వాకింగ్ చేసి నిత్యం అన్వేషణ చేస్తూ ఉంటాడు. బండ పనులు చేయడంతో మన శారీరక శ్రమ తప్ప బుద్ధి కుశలత మారాలి అంటే రాహుని పట్టుకోవాలి. ఎవరైతే రాహుని పట్టుకున్నారో వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఒక చలనచిత్ర పరిశ్రమే చాలు. యాక్చువల్లీ సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారికి ఎందుకు జనాల మధ్యలోకి వెళ్ళారు? కృషి, పట్టుదల, నైపుణ్యం. ఆ యొక్క రాజకీయాల్లోకి వెళ్ళాక 3-3:30 లేచి చన్నీళ్ళ స్థానం తలమించి చేసేసి నిత్యం అన్వేషించేవారట. నీకు అర్థమైందా? అది యొక్క రాహు యొక్క పవర్ అని చెప్పడం జరుగుతుంది. ఇలా చేసి చూడండి, కొన్ని వేల మంది జీవితాల్లో మనం ఆనందం నింపుతాం. ఇదే మన కోరిక. తప్పకుండా. అసలు చాలా చాలా బాగా చెప్పారు గురుగారు. రాహుని పట్టుకుంటే కనుక మన దశని
తప్పకుండా మన చేతుల్లోనే మనమే మార్చుకోవచ్చు. సో, ఇంత క్లియర్‌గా అయితే గనక ఎవ్వరు చెప్పుండరు కదా! సో, తప్పకుండా మీరు కూడా గురుగారు చెప్పినట్లు ఈ పరిహారం చేసుకోండి. అట్లానే ఇంకా ఏమైనా తెలుసుకోవాలి, ఎలాంటి సమస్యతో అయినా మీరు ఇబ్బంది పడుతున్నారు, ఓసారి మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి, ఏ దశ నడుస్తుంది, ఏ దశలో మీకు బావుంటుందో తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే అండి.